హాయ్ గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. నేను మీ డానియల్ ప్రకాష్. ఎపిసోడ్ 3 రివ్యూ అయితే చెప్పడానికి అయితే వచ్చాను. సో సీజన్ 8లో చాలా అంటే చాలా ఘోరంగా కనబడుతుందండి. ఎపిసోడ్ 3నే ఆల్మోస్ట్ 50 డేస్ తర్వాత అయిపోయే గొడవలు ఇప్పుడే స్టార్ట్ అయిపోయి వీళ్ళ దగ్గర. ఒక్కరి మధ్య ఒక్కరికి కూడా కమ్యూనికేషన్ కరెక్ట్గా లేదు. చాలా అంటే చాలా పెంట జరిగిపోతుంది. ఇందులో మెయిన్ నాకు నచ్చని క్యారెక్టర్ ఎవరు అంటే బేబక్క అండ్ సోనియా. ఎందుకు చెప్తున్నానంటే బేబక్క చాలా సేఫెస్ట్ గేమ్ ఆడుతుంది. ఎందుకో మీరు వీడియో కంప్లీట్గా చూడండి. చూసే ముందు ఒక్కసారి కంప్లీట్గా వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఏమైనా నచ్చని పాయింట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క మ్యాటర్ టైప్ చేసి నాకు సజెషన్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. సో కంటిన్యూ అవుదాం. నిన్న వీళ్ళు చీఫ్ సెలక్షన్స్ అవుతున్నప్పుడు నైని అండ్ నిఖిల్ వాళ్ళిద్దరికి బిగ్ బాస్ వదిలేశాడు. మీరే ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకొని మీ పెంట మీరు పడండి, మీ తలనొప్పులు మీరు పడండి, నాకు సంబంధం లేదు అని చెప్పేసి అంటే వీళ్ళిద్దరూ ఒక డెసిషన్ తీసుకొని యష్మిని సెలెక్ట్ చేశారు. యష్మిని సెలెక్ట్ చేసిన తర్వాత మిగతా వాళ్ళు ఊరుకుంటారా అంటే ఊరుకోరు. ఆవిడని ఎందుకు సెలెక్ట్ చేశారు, మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు, మాకు కావాల్సిన రీజన్స్ చెప్పండి అని సోనియా వాయిస్ ఓవర్ గట్టిగా ఇచ్చిందండి. మిగతా వాళ్ళు కూడా ఆవిడకి తగ్గట్టు బేబక్క, నబీలు, నవీను, తర్వాత పృథ్వీ, భాష వీళ్ళందరూ కలిపి సోనియాకి ఏకీభవించారు. ఇక్కడ ప్రేరణ ఒకటే, ఆల్మోస్ట్ ప్రేరణ, విష్ణు అండ్ సీత వీళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తున్నారు అండ్ యష్మికి కూడా సపోర్ట్ చేస్తున్నారు. మోస్ట్లీ ఇక్కడ 2 గ్రూప్గా అయితే జరుగుతాయి. వీళ్ళందరూ ఒక గ్రూప్ అయిపోతారు, వీళ్ళందరూ ఒక గ్రూప్ అయిపోతారు. ఇది త్వరలో జరగబోతుంది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే వీళ్ళిద్దరు తీసుకునే స్టాండ్ అనేది కరెక్ట్గానే ఉంది. ఎందుకు అంటే వీళ్ళు ఎప్పుడైతే హౌస్ మేట్స్ అందరూ ఒకేసారి ఒకరి మీద నువ్వు తీసుకునే సెలక్షన్ కరెక్ట్ కాదు అని ఎప్పుడైతే గట్టిగా చెప్తారో అప్పుడు వాళ్ళు కన్ఫ్యూజన్ అవుతారు, ఎవరైతే సెలెక్ట్ చేశారో వాళ్ళు. బట్ వీళ్ళిద్దరూ కన్ఫ్యూజన్ అవ్వకుండా తీసుకున్న వర్డ్ మీద స్టాండ్గా కరెక్ట్గా ఉన్నారు. సో ఇదే పాయింట్ ప్రేరణ వచ్చి నిఖిల్కి చెప్పడం కూడా జరిగింది అండ్ నైనికి కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు సేమ్ ఒకే స్టాండ్ మీద ఉన్నారు, మీరు వాళ్ళతో మీరు పట్టించుకోవద్దు అని అంటే అప్పటికి కూడా విష్ణుప్రియ అంటుంది వాళ్ళు చీఫ్స్, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తేనే మనకి కొంచెం బెటర్, లేదు అనుకుంటే అది కరెక్ట్ కాదు అనేటట్టు విష్ణుప్రియ కూడా చెప్పింది. సో ఆ టైంలో నాకు విష్ణుప్రియ కొంచెం బెటర్గానే అనిపించింది, కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించింది. బయట కొన్ని నెక్స్ట్ డే మార్నింగ్ పుష్ప సాంగ్ వేసుకుంది, పుష్ప 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 అనుకొని అందరు గట్టిగా డ్యాన్స్ వేశారు, మంచి ఊపు ఉన్న సాంగ్ వేశారు కాబట్టి ఒక పాజిటివ్ వైబ్స్ అండ్ మంచి ఎనర్జీతో ఉంటారని నాకైతే అనిపించింది. ఆ ఎనర్జీకి గొడవలే కారణం అవుతాయని నాకైతే తెలీదు, ఎందుకంటే అంత ఘోరంగా జరిగింది. ఇక్కడ నేను బేబక్కని ఎందుకు చెప్తున్నానంటే బేబక్క క్యారెక్టర్ వైజ్గా చెప్పాలనంటే అక్కడ ఇక్కడ చెప్పేటట్టు అందరినీ తన వైపు లాక్కోవడానికి ఒక సేఫ్ గేమ్ ప్లే చేస్తుంది అండ్ ఆవిడ తీసుకున్న కొన్ని డెసిషన్స్ కూడా కరెక్ట్ కాదు. అది కొంతవరకు అంటే మహా అయితే 2-3 వారాల వరకు ఇలా నడుస్తుంది. ఇదే కానీ కంటిన్యూ అయితే ఆవిడ ఉండడం కూడా కష్టమే. సో బేబక్ అయితే నాకు నచ్చట్లేదు. సోనియా గారు అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఆవిడ మాట తీరు బాగోపోయినా గ్లామర్ డాల్ కాబట్టి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ బేబక్కి కొద్దిగా కష్టం కదా. ఆవిడ కూడా సేఫ్ గేమ్ ఆవడానికి అయితే ట్రై చేస్తుంది. ఎవరిని తన వైపు పెట్టుకోవాలి, ఎవరు తన వైపు ఉండకూడదు అనేటట్టుగా ఆవిడ వే ఆఫ్ బిహేవియర్ అయితే నాకు అనిపించింది. ఎందుకు అంటే అయిపోయిన తర్వాత మణికంఠ అన్ని విషయం, ఎందుకంటే మనోడు మహాముదురు, ఆల్రెడీ బాగా డిజైన్ చేసుకొని స్క్రిప్ట్ అంతా రాసుకొని దానికి తగ్గట్టే ప్లాన్ చేసుకుంటూ ఆడుతున్నాడని అయితే నాకు అనిపించింది. ఇది ఆల్రెడీ భాష గారు గమనించారు, అందుకే అతన్ని నామినేషన్లో పెట్టారు. ఆ పాయింట్ కూడా త్వరలో చెప్తున్నా, కంప్లీట్గా వినండి. సో ఇక్కడ మణికంఠ ఏంచామో ఒక కునుకు బట్టి ఒక 2 రెప్పలు వేస్తే కుక్క అరిసింది. కానీ ఇక్కడ నువ్వు కొద్దిగా హెల్ప్ చేయి చాలు అని చెప్పి యష్మి చెప్పేసింది. ఆయన నుంచో కిచెన్ సెక్షన్ వైపు అయితే వెళ్ళిపోయాడు. ఇంకా మనోడు చెప్తున్నాడు నేను నార్మల్గా కునికాను బట్ అది నిద్ర అయితే కాదు అని చెప్పేసి ఎవరికో చెప్తున్నాడు. ఇక్కడ నబీల్ మణికంఠ గురించి నబీలు, నవీను, భాష వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేస్తున్నారు. మనోడు ఏదైనా ఒక మాట చెప్తే వెంటనే దాన్ని స్టాండ్ తీసుకొని నాదే కరెక్ట్, నా తప్ప, నన్ను క్వశ్చన్ చేయడానికి మీకు రైట్ లేదు అనే టైప్లో బిహేవ్ చేస్తారు. తీరా చూస్తే పడుకుని పోయాడు, ఎర్లీ మార్నింగ్ డేలోనే పడుకుని పోయాడు అనే టైప్లో మాట్లాడారు అనమాట. ఇక్కడ మణికంఠ నిఖిల్కి క్లాస్ తీసుకోవడం అయితే జరిగింది.
వీళ్ళ ముగ్గురు చీఫ్స్ కదా. ఇప్పుడు లేడీస్ వాళ్ళు కాబట్టి వాళ్ళు కొద్దిగా అనుకువగా ఉంటున్నట్టు, నువ్వేదో అజవయసి చలాయిస్తున్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. నీ పక్కన ఇద్దరు చెంచాల్లాగా తిరుగుతున్నారు. బట్ నువ్వు అలా బిహేవ్ చేయకు. ఒకటి అప్పర్ హ్యాండ్ ఉందంటే ఒకటి డౌన్ హ్యాండ్ ఉంటుంది. నువ్వు అప్పర్ హ్యాండ్ లో ఉన్నావు అని అంటే నేను క్వశ్చన్ చేసే రైట్స్ ఎక్కువ ఉంటాయి. సో నువ్వు అలా కాదు అని అంటే అప్పుడు నిఖిల్ అంటున్నాడు, నేను ఇండివిజువల్ గా ఆడుతాను, నేను వాళ్ళతో పట్టించుకోను అని అంటే అప్పుడు మణికంఠ కూడా అంటున్నాడు, నేను కూడా మంచి ప్లేయర్ని, నేను గేమ్ ఆడడానికి వచ్చాను. అసలు మణికంఠ నిఖిల్ అనే పదానికి మణికంఠ చెప్తుంది దానికి మ్యాటర్, అసలు క్వశ్చన్కి ఆన్సర్ కూడా సరిగా లేదు. సీత ఎగ్ ఆమ్లెట్ వేసుకుందామని చెప్పేసి అనుకుంది. ఎగ్ ఆమ్లెట్ అడ్డు కాబట్టి ఈవిడెళ్ళి నేను ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటానంటే వద్దు, అలా ఇండివిజువల్ గా వేసుకోకు, ఫుడ్ అనేది ఒకసారి ప్రిపేర్ అవుతుంది, అన్నిసార్లు కిచెన్ లోకి రాకూడదు అని చెప్పేసి ఒక డివైడ్ అండ్ రూల్ అనేది స్టార్ట్ చేసింది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఈవిడ ఇన్ కేస్ ఆ డెసిషన్ తీసుకోవడం కరెక్టే అని ఈవిడ కనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ మేట్స్ అందరినీ కూర్చోపెట్టి, అంటే డైనింగ్ టేబుల్ దగ్గర వీళ్ళ టీం ఎవరైతే ఉన్నారో మణికంఠ వీళ్ళ ఒక 3 members 4 members డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటుంటే అప్పుడు అన్నది నిఖిల్ దగ్గర చెప్తుంది, అంటే ఇలా ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి డేలో 4-5 రకాలుగా మనం కర్రీస్ మనం పెట్టలేం. సో ఎవరి కర్రీ వాళ్ళు వచ్చి ప్రిపేర్ చేసుకుంటాం అన్నా సరే ఆయిల్ ఇవన్నీ ఎక్స్ట్రా వేస్ట్ అవుతాయి, కిచెన్ కూడా కొంచెం పాడవుతుంది. అలా కాకుండా డేలో ఓన్లీ వండుకుందాం, మిగతాదంతా మనం వేస్ట్ చేయకుండా చూసుకుందాం. ఎవరి కాళ్ళు వచ్చి ఇండివిజువల్గా ప్రిపేర్ చేసుకుంటాం అన్నా సరే కొద్ది ప్రాబ్లం అవుతుంది. సో ఇది మనం రూల్గా మనం పెట్టుకుంటే బెటర్ కదా అని అంటే దానికి నిఖిల్ కూడా ఏకీభవించేటప్పుడు అది ఇంకా అక్కడ ఆపేశారు. చీఫ్ కదా, మరి చీఫ్ అనేటప్పుడు అవును కదా ఇది కరెక్టే కదా, ఇది కొద్దిగా అందరితో డిస్కస్ చేసి వాళ్ళు అగ్రి అయితేనే మనం ఇది టాపిక్ తీసుకొద్దాం, లేకపోతే లేదు అని అనుకుంటే బాగున్ను. బట్ అలా అనుకోలేదు. అప్పుడు నబీల్ కూడా ఎగ్ ఆమ్లెట్ వేసుకుందాం అంటే ఈవిడ చేసిన కర్రీలో కొంచెం కారం ఎక్కువైంది. అందరు కారం విజయవాడ ఫుడ్ ఒకలా ఉంటుంది, తెలంగాణ ఫుడ్ ఒకలాగా ఉంటుంది, రాయలసీమ ఫుడ్ ఒకలా ఉంటుంది. సో ఇలా ఒక్కొక్క ఏరియా ఒక ఫుడ్ ఉంటుంది. బట్ అందరూ కలిపి ఒకేలా తినాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. సో ఆవిడకి తగ్గట్టు ఆవిడ వండుకుంటే వెళ్ళిపోతుంది. బట్ అది అందరూ తినాలా లేదా అనేది మాత్రం చూడట్లా. ఇది ప్రాబ్లం అవుతుంది. అది కూడా కొంచెం ఆర్గ్యూ చేస్తే అప్పుడు అందరూ యాక్సెప్ట్ చేశారు. ఇది అందరికీ రూల్ ఉందంటే నబీల్ తీసుకున్న డెసిషన్ నాకు నచ్చింది. ఎందుకు అంటే ఈ రూల్ అందరికి వర్తించిందా, అందరూ ఉన్నారా లేదా అని ఆవిడని అడిగాడు. అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆ డిస్కషన్ అనేది అక్కడ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అప్పుడు కూడా నిఖిల్ స్టాండ్ తీసుకొని మాట్లాడాడు. అక్కడతో ఆ టాపిక్ నడిచింది. సో ఇప్పుడు నామినేషన్స్కి వచ్చేసరికి అదంతా ఓకే, అక్కడ బాగానే బెటర్ అనిపించింది. ఎందుకంటే ఆవిడ చేసిన మిస్టేక్ కవర్ చేసుకోవడానికి నిఖిల్ కొంచెం హెల్ప్ చేశారని నాకైతే అనిపించింది. బట్ వీళ్ళు ముందు చెప్పకుండా ఆ మధ్యలో చెప్పడం కొద్దిగా కరెక్ట్ కాదనిపించింది. ఇప్పుడు నామినేషన్స్ అంటే ఏంటి, బిగ్ బాస్ ఎంచోమో ఒక 3 చైర్స్ పెట్టాడు, రెడ్ గ్రీన్ బ్లూ, మధ్యలో గ్రీన్ ఉంది, ఇటుపక్క రెడ్ ఉంది, ఇటుపక్క ఎల్లో ఉంది, సంథింగ్ ఆ 3 కలర్లతో 3 చైర్స్ అయితే ఉన్నాయి. మొత్తం డెన్ అంతా సెట్ అయితే ఒక మాదిరిగా ఉంది, కొంచెం హారర్ ప్లస్ థ్రిల్లర్ మిక్స్ అయ్యి వీళ్ళకి కూడా సైన్ స్పేస్ గా కొన్ని సీట్లు అయితే పెట్టారు. ఈ చీఫ్స్ ఎవరైతే అక్కడ కూర్చోవాలో వాళ్ళకంటూ ఒక చిన్న చైర్ సెటప్ అయితే ఉంది. అలాగే 3 హారాలు కూడా ఉన్నాయి. ఏ చైర్కి కావాల్సిన కలర్ ఆ చైర్కి తగ్గట్టు అక్కడ హారాలు ఉన్నాయి. వీళ్ళు ముగ్గురు కూడా హారాలు వేసుకొని ఆ కలర్ చైర్లో వీళ్ళు కూర్చుంటారు అనమాట. ఇక్కడ బిగ్ బాస్ ఏంచోమో సోనియాని రేపి నీకు ఇద్దరు అంటే వీళ్ళు నామినేషన్ చేసేటప్పుడు ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ ఇద్దరికి ఉన్న కారణాలు ఏంటో చీఫ్స్ దగ్గర చెప్తారు. ఆ 3 చీఫ్స్ లో పరిగెట్టి ఆ కత్తి తీసుకొని ఎవరైతే నామినేషన్స్ లో ఉన్నారో వీళ్ళ ముగ్గురులో ఒకరికి ఆ కత్తి తీసుకునే అవకాశం అయితే ఉంటది. ఆ కత్తి తీసి వాళ్ళు పొడిచేటప్పుడు వాళ్ళు ఎందుకు పొడిచారు, ఎందుకు నామినేషన్ అనేది చేశారు అనేది ఆ చీఫ్స్ అనేది చెప్పాలి. సో ఇక్కడ ఎవరిని సెలెక్ట్ చేస్తుంది మీకు కూడా తెలుసు. ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది, బేబాక్ దగ్గర స్టార్ట్ అయింది. బేబాక్ ఎక్కడ స్టార్ట్ చేసింది, కుక్కర్ దగ్గర స్టార్ట్ చేసింది. యాక్చువల్లీ సోనియాది కూడా ఇక్కడ మిస్టేకే. అంటే ఒకే పాయింట్ని తీసుకొచ్చి అస్తమానం అరవడం కూడా కరెక్ట్ కాదు అనిపించింది. ఎందుకంటే ఆవిడకి ఏంచోమో ఇక్కడ బేబాక్ కిచెన్ రూమ్లో ఎక్కువగా హడావిడి చేస్తుంది. ఈవిడికి ఏ పని కనిపించట్లేదు, ఈవిడ చేసిన పని కూడా ఆవిడ గుర్తించట్లేదు. సో ఇలాంటి హడావిడి చేస్తూ ఆల్మోస్ట్ అందరి మధ్యలో దూరుతాం, నేను కూడా యాక్టివ్గా ఉన్నాను, నాకు మించిన తోపు ఎవరు లేడు ఎక్కడ అని చూపించుకోవడానికి కేవలం కిచెన్ టాపిక్నే తీసుకొచ్చి నామినేషన్ చేయడం కరెక్ట్ కాదు అనిపించింది. ఎందుకు అంటే అక్కడ కుక్కర్ ప్రాబ్లం, ఆ కుక్కర్ ప్రాబ్లం తీసుకొచ్చి నిజంగా ఆవిడ మిస్టేక్ చేసింది, మా ఆకలి అంటే ఈవిడికి ఇర్రెస్పెక్టివ్గా ఉంది, రెస్పెక్ట్ లేదా అని ఒక పాయింట్ మీద ఆవిడ నామినేట్ అయితే చేసింది. దానికి ఆవిడ డిఫెండ్ చేసుకుంది. బట్ అది కూడా చాలా ఆర్గ్యుమెంట్ చేసింది. ఎంత ఘోరంగా అంటే అక్కడ ఉన్న చీఫ్స్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఇటుపక్క ఇవ్వట్లేదు, అంతా హడావిడిగా జరిగింది. ఈవిడ
ప్రేరణని కూడా సెలెక్ట్ చేసింది నామినేషన్ లిస్ట్లో. ప్రేరణని సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే, ప్రేరణని సెలెక్ట్ చేసేటప్పుడు నువ్వు పిక్నిక్ వచ్చావా లేదా ఎంజాయ్ చేయడానికి వచ్చావా, బిగ్ బాస్ అనేది నీకు ఎలా కనిపిస్తుంది అని ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చి ఆవిడ చెప్పింది. అప్పటికి ప్రేరణ అన్నది, నేను జాలీగా ఉండడానికి రాలేదు, నా గేమ్ నేను ఆడుకుంటున్నా, జస్ట్ ఆ స్టేట్మెంట్ ఏమైనా నీకు రాంగ్ వేలో పాస్ అయితే అది నాకు సారీ, బట్ నేను అలా రాలేదు అని చెప్తుంటే ఓకే బస్ 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 అని చెప్పేసి ఇంకా ఆవిడంతట్లో ఆవిడ డెసిషన్ తీసుకొని అక్కడ ఆపేసి ఆ టాపిక్ అయిపోయింది. ఇంకా ఆవిడ నువ్వు కూర్చో అని చెప్పేసి ఇక్కడ నిఖిల్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, చీఫ్స్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఇంకా అప్పుడు కూడా ప్రేరణ బాగా డిఫైన్ చేసుకుంది అండ్ ఉంటే సరిపోద్ది కదా అనే ఉద్దేశంతో అరవడం స్టార్ట్ చేసింది. దీని వలన సోనియా కొంచెం బ్యాడ్ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఎక్కువ జనాల్లోకి వెళ్తుంది. నాకే వచ్చిందంటే మరి మిగతా వాళ్ళకి వస్తుందని నాకు గ్యారంటీ ఉంది. ఇప్పుడు మణికంఠని ఇప్పుడు నబీల్ తీసుకున్నాడు, నబీల్ నుంచో మణికంఠని సెలెక్ట్ చేసాడు. మణికంఠ దగ్గరికి వస్తే ఒక ఉత్సాహం అయితే వస్తుంది, అబ్బాయి ఏదో రకంగా మనోడు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తున్నాడు. మణికంఠని సెలెక్ట్ చేయడం కారణం ఏంటి అంటే, నువ్వు సింగిల్గా ఉంటున్నావు, నీ స్పేస్లో నువ్వు ఉంటున్నావు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు, మాతో ఎవరితో కలవట్లేదని నబీల్ని సెలెక్ట్ చేశాడు. నబీల్ని సెలెక్ట్ చేసేటప్పుడు మణికంఠ డిఫైన్ చేసుకునేటప్పుడు, నేనుండే పర్సనల్ లైఫ్ వేరు, నా సిచ్యువేషన్స్ వేరు, నేను కొన్ని సంవత్సరాలుగా ఇలాగ ఉన్నాను, ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నాను. ఇన్ కేసు నేను సింగిల్గా ఉండేటప్పుడు కూడా నా అంతట్లో నేను ఒక ఆరెంజ్ వచ్చేటప్పుడు ఆరెంజ్ పాడుతాను. ఇన్ కేసు ఏదైనా నాకు అనిపిస్తే మా పాపతో మాట్లాడుతున్నట్టు నేను ఫీల్ అవుతాను, నా అంతట్లో నేను ఒక స్పేస్లో ఉంటాను, నాకంటూ కొన్ని సాంగ్స్ ఉంటాయి అవి నేను పాడుకుంటాను అంటే, నువ్వు అప్పుడే నబీల్ అంటున్నాడు, నువ్వు పాటలు పాడడానికి రాలేదు కదా అని అంటే, నాకు తెలిసి పాటలు పాడడానికి రాలేదు, ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చానని అన్నాడు. ఇలా అచ్చా అని చెప్పేసి ఆ టాపిక్ అక్కడితో ఆగింది. నెక్స్ట్ నబీలు బేబక్కని సెలెక్ట్ చేశారు. బేబక్ వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ సరిగా లేదు అని చెప్పేసి అంటే, అప్పుడు బేబక్ అన్నది, నువ్వు ఆమ్లెట్ నేను వద్దన్నాను కాబట్టి నువ్వు ఆ టాపిక్ చెప్పలేక ఈ టాపిక్ అని అన్నావు, సరే ఓకే బస్ అని చెప్పేసి ఆవిడ కూర్చునిపోయింది. ఇప్పుడు మళ్ళీ యష్మి కత్తి తీసుకొని అక్కడ నిఖిల్ పరిగెట్టొచ్చు, కానీ నిఖిల్ పరిగెట్టకుండా యష్మియే పరిగెట్టింది. అక్కడ నైని కూడా పరిగెట్టలేకపోయింది. నిఖిల్ పరిగెట్టే స్కోప్ ఉంది, కానీ యష్మికి వదిలేశాడు. యష్మి నుంచో కత్తి తీసుకొని వెళ్ళి మణికంఠకి గుచ్చింది. మణికంఠకి చెప్పాల్సిన కారణం ఏంటి అంటే, నువ్వు కొన్ని వర్డ్స్లో ట్రిగ్గర్ అయిపోతున్నావు, అది నాకు నచ్చలేదు, ఓకే నీ స్పేస్లో నువ్వు ఉంటున్నావు, ఓకే నాకు ఇది అనిపించింది అని చెప్పేసి ఆవిడ కత్తినైతే గుచ్చింది. అక్కడతో ఆ నామినేషన్ ముగిసింది. నెక్స్ట్ భాష ఎవరిని సెలెక్ట్ చేశాడు, మళ్ళీ మణికంఠని సెలెక్ట్ చేశాడు. మణికంఠని సెలెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ చాలా బాగా అనిపించింది ఏంటి అంటే, ఒక నటరాజ్ మాస్టర్ను ఒక అశ్వత్థామ 2.0 గుర్తొచ్చాడు నాకైతే. ఎందుకంటే అశ్వత్థామ తమ్ముళ్ళగా ఉన్నాడు ఇతను. మరి ఇతనికి ఏ పేరు పెడతాడో, అతను ఏ పేరు పెట్టుకుంటాడో తెలీదు, త్వరలో వస్తాయి అన్నీ. అయితే నువ్వు బిగ్ బాస్ ఏం కాదు, నువ్వు రూల్స్ పెట్టక్కర్లేదు, నువ్వు అందరినీ కంట్రోల్ చేయడానికి నువ్వు ట్రై చేస్తావు, నాకు నచ్చలేదు, సో నువ్వు నామినేషన్లో ఉండాలని చెప్పి పోస్టర్ అయితే పెట్టాడు. నేనే బిగ్ బాస్లో ఉండట్లేదు, నేను గేమ్ని ఆడడానికి వచ్చాను, నేను ప్లేయర్ని అని చెప్పానంటే, అవును నువ్వు ప్లేయర్వే, కానీ ఎంపైర్ లాగా నువ్వు జడ్జిమెంట్ ఇవ్వడం కానీ కంట్రోల్ చేయడం కానీ కరెక్ట్ కాదు, మేము ఇలా వెళ్తుంటే నువ్వు ఇలా వెళ్ళు అని చెప్పడం కరెక్ట్ కాదు, నువ్వు నీ గేమ్ ఆడు, మేము మా గేమ్ ఆడుతాం, నువ్వు అలా రూల్ చేయడం కరెక్ట్ కాదు అనే టైప్లో మనం భాష అయితే అతన్ని నామినేట్ చేయడం జరిగింది. తర్వాత భాష బేబక్కని నామినేట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే, సీత వెళ్ళి ఆమ్లెట్ గురించి అడిగేటప్పుడు బేబక్క ఎవరికి ఇన్ఫర్మేషన్ లేని రూల్ని తీసుకొచ్చి ఇది చేయకూడదు అని చెప్పడం వల్ల ఆవిడ హట్ అయింది, అది నాకు నచ్చలేదనే ఉద్దేశంతో వేశాడు. దానికి కూడా బేబక్క ఇది అందరికీ ఉన్న రూల్ అని మళ్ళీ చెప్పింది. అది అప్పటికే ఎవరికి తెలియదు, ఆ సీత వెళ్ళేటప్పటికి ఎవరికి తెలియదు, బట్ ఆవిడ తెలిసిందని అబద్ధం చెప్పింది, అది నాకు నచ్చలేదు. ఓకే, నాతో అంత ఆర్గ్యుమెంట్ చేయడం కరెక్ట్ కాదు, బయట నాతో చాలా బాగుంటుంది కదా, ఇక్కడ ఎందుకు ఇలా చేసింది అని ప్రేరణ గుచ్చేసుకొని ఇంకా యష్మితో చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఇక్కడ మీరు అందరూ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, పృథ్వీకి వైష్ణవి ప్రియ కలుపుతుంది, విష్ణుప్రియ పృథ్వీకి కలుపుతుంది. నువ్వు కాఫీ అడిగినప్పుడు ఇచ్చాను, నీకేం కావాలంటే అది పెడుతున్నాను, నన్ను కొంచెం ప్రేమించవచ్చు కదా, ఈ టైప్లో మాట్లాడుతుంది. కావాలని అంటే వీళ్ళిద్దరూ ఏమైనా కలిసి మాట్లాడుకున్నారా, ఇలా లవ్ బర్డ్స్ లాగా ఎక్స్ప్లోర్ అవుదాం చూడు, ఇంకా రేపటి నుంచి వీళ్ళిద్దరి మధ్య లవ్ ఎడిట్లు వచ్చేస్తే ఏమో మనమే చేయొచ్చేమో మన మెంటలెక్కి, ఇంకా ఇవి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి, వీళ్ళిద్దరికీ కలిపే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పింది కరెక్టా కాదనేది మీరే చూడండి.
ఓకే, త్వరలో అన్నీ వస్తాయి. మనం ఏదైనా ఒక పాయింట్ ట్రిగ్గర్ చేసామంటే అది ఖచ్చితంగా డెఫినెట్గా నిజమైతేనే మనం చెప్తాం, లేకపోతే చెప్పం, ఎందుకంటే డీపీ రివ్యూస్ కాబట్టి. ఓకే, అంటే మళ్ళీ నామినేషన్స్ బ్యాక్ జరిగింది. అప్పుడు బేబక్క ఎవరు నామినేట్ చేసింది మీకు తెలియాలి కదా. నబీల్ నామినేట్ చేసింది. నబీల్ నామినేట్ చేసేటప్పుడు టిట్ ఫర్ టాట్ అంటారు అనమాట. నబీల్ ఏంచోమో ఆల్రెడీ చెప్పాడు, మీరు నాకు కనెక్షన్ కుదరలేదు అని. బేబక్క కూడా సేమ్ అదే అంటుంది. అంటే టిట్ ఫర్ టాట్ అని చెప్పకుండా నువ్వు ఫైర్ లేదు నీలో, అన్నిట్లో యాక్టివ్ అవుతున్నావు, మింగిల్ అవుతున్నావు, కానీ ఫైర్ లేదు, ఆ ఫైర్ తీసుకురావాలని వచ్చిన టాపిక్ తీసుకొచ్చి వచ్చింది, అది కూడా అన్ఫైర్ నామినేషన్ అని అనిపించింది. తర్వాత పృథ్వీని కూడా నామినేట్ చేసింది. పృథ్వీని నామినేట్ చేసేటప్పుడు పాయింట్ ఏంటి వచ్చింది అని అంటే, నువ్వు కిచెన్లో మాకు ఎవరికి హెల్ప్ చేయట్లేదు, నీకు కాఫీ కావాలంటే వచ్చి ఎవరికొకరికి అడుగుతున్నావు, వాళ్ళు పెడుతున్నారు, నీ పని నువ్వు చేసుకోవట్లేదు అని అంటే పృథ్వీ కరెక్ట్గానే ఆన్సర్ ఇచ్చారు. ఎందుకు కిచెన్లో వేరే ఎవరు ఇంటర్ఫీర్ అవ్వకూడదు, ఎవరిది వాళ్ళు కుక్ చేసుకోకూడదు అని మీరే చెప్పారు కదా అని అంటే, దానికి నేను ఫుడ్కి చెప్పాను కానీ కాఫీకి టీకి కాదు కదా అని చెప్పాను అన్న. అవును, ఫుడ్ అంటే ఏంటి, కాఫీకి టీకి ఏంటి అంటే ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా వచ్చి వాళ్ళు ప్రిపేర్ చేసుకోకూడదనే కదా ఆ టాపిక్ తీసుకొచ్చారు. ఎగ్ ఆమ్లెట్ దగ్గర స్టార్ట్ అయిన టాపిక్ మళ్ళీ ఫుడ్ వేరేగా, కర్రీ వేరేగా, కాఫీ వేరేగా, టీ వేరేగా ఇలా పెట్టలేదు కదా అని మన పృథ్వీ మైండ్ సెట్లో అయితే కనిపించింది. పృథ్వీ స్టాండ్ తీసుకునే విధానం నచ్చింది, డిఫైన్ కూడా కరెక్ట్గానే చేసుకున్నాడు ఆ టైంలో. మరి అలాంటప్పుడు నేను ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటానంటే నాకెందుకు తీసుకొచ్చింది, ఇప్పుడు ఆవిడే అంటుంది కదా వాళ్ళ కాఫీ గురించి ఎవరైనా పెట్టుకోవచ్చారు, మరి ఎగ్ ఆమ్లెట్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు అలా అన్నదని సీత టాపిక్ రైజ్ చేసేటప్పుడు నిఖిల్ ఎంచో వాళ్ళు మాట్లాడుతున్నా నువ్వు వద్దు అని వాళ్ళిద్దరి మధ్య చిన్న ఫైట్ స్టార్ట్ అయింది. ఇంకా అక్కడ తాగింది. అప్పుడు పృథ్వీ కూడా చాలా వరకు స్టాండ్ తీసుకున్నా సరే, మరి నిఖిల్ ఎంచోమో నువ్వు షౌటింగ్ ఇస్తున్నావు, కొన్ని వర్డ్స్ బయటకు దొర్లుతున్నాయి, అవి చూసుకో, అందుకే నిన్ను గుచ్చుతున్నా అని చెప్పేసి నిఖిల్ వెళ్ళి గుచ్చాడు. కానీ ఈవిడ వేసిన నామినేషన్ అయితే మాత్రం చాలా రాంగ్. ఈ ఎపిసోడ్లో చాలా వరస్ట్ థింగ్ ఏంటి అంటే, ఒకరు కంటెంట్ ఇస్తున్నారు, ఇంకోరు ఏంచో సేఫ్ గేమ్ ఆడుతున్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్టు ఎవరు రాంగ్ మీరే కామెంట్లో చెప్పండి. ఇంతటితో ఈ రివ్యూ సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్.